బుద్ధిగా చడి తప్పుడు లేదు. మనవాడు సైలెంట్ గా యాక్ట్ చేస్తున్నాడా? ఏమిటో ఏం వినబడి చాపడం లేదు. ఏమే దొంగముండా, నన్ను ప్రేమించి కౌగులించుకుని పెళ్లి చేసుకుంటానని ఇంత మోసం చేస్తావా? అయ్యో అయ్యా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను చెప్పారా? దొంగమండా, నన్ను ప్రేమించి కౌగులించుకుని డ్యూయెట్లు పాడి ఇప్పుడు కాదంటారు. ఏమిట్రా ఈ మాటలు? ఏం సార్, నా యాక్టింగ్ బాలేదా? నిన్ను యాక్ట్ చేయమన్నది పెళ్లి కూతురుతో. పెళ్లి కూతురు ఇది కదా సార్? నీకు అలాగే పెళ్లి కూతురులా కనిపిస్తుందిరా? కొత్త అయ్యో, ఈ పిచ్చి ముఠా కొడుకు ఎక్కడ దొరికానండి? బావీడి గురించి అంతా చెప్పాను కదా, ఎందుకు భయపడ్డావు? భయం కాకండి, కత్తి తీసుకుని మీద దొరికితే భయపడక చాలా. అసలు ఈ గదిలోకి ఎందుకు దూకేవరా? నన్నేం చేయమంటారు సార్? పడమట పక్క గదని చెప్పారు, గది కనిపించింది దూకాను. ఇది తూర్పు పక్క గది, పడమట పక్క గది అటు అటు. క్షమించండి, చీకట్లో దిక్కులు తెలియలేదు. పోయి పోయి ఆగిలో దూకుతాను. దూకు. చుట్టాలు నా జాగ్రత్త. చదువుకో చెప్తాను. ఏమిటిది? ఏమే వంచకి, మోసకారి, మాయరాడి, నన్ను ప్రేమించి కౌగులించుకుని పాటలు పాడి ముద్దులు పెట్టి ఇప్పుడు మోసం చేస్తావా? నన్ను చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకుంటావా? రమేష్, దుర్మార్గుడా, నువ్వు హంతకుడివి. మా నాన్ని చంపేశావు. అవును, చంపేశాను. నిన్ను ప్రేమించినందుకు నన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తాడా? అందుకే చంపి పారేశాను. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? జైలు నుంచి పారిపోయి వచ్చాను. నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటాడో చూస్తాను. వాడిని కూడా మర్డర్ చేసి పారేస్తాను. ఖబర్దార్, మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను. రమ్మని వెధవని వాడిని కూడా ఒక్క పోటు పొడుస్తాను. వనజ, వనజ, తలుపు తలుపు తీయవలజా. అబ్బబ్బా, తలుపు తీయమా వనజ, తలుపు తీ. ఎవడు వాడు? దొంగ కాదు బావా, ఆ హంతకుడు రమేష్ నన్ను ఇలా పట్టుకుని పంచకి పని కొడుకు దొంగ నన్ను మోసం చేస్తావా అని నా గొంతు పిసికెడిపింది. అయ్యో వాడిక్కడికి ఎలా వచ్చాడు? జైల్లో నుంచి తప్పించుకొచ్చాడట దుర్మార్గుడు. పొరపాటు చేసావు వనజ. వాడిని పట్టుకుని కట్టి పారేసి నన్ను పిలవాల్సింది. వాడెంతో తేల్చేసేవాడిని. బాబాయ్ బాబాయ్, వాడి నిజ స్వరూపం బయటపడింది. ఇక వాడిని పెళ్లి చేసుకోను. బావనే పెళ్లి చేసుకుంటాను. నా తల్లి నా అమ్మ నా బంగారు కొండే. ఎరా చంద్రం? అలాగే, మేనమావ కూతురు ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. బావా, చేసుకుంటే నిన్ను చంపేస్తాడట. ఏడిశాడు అలా అంటాడు గాని చంపడు. ఏడిసావులే నువ్వు, నోర్మే. చూడమ్మా, నీకేం భయం లేదు. నీ పెళ్లి కానుక మళ్ళీ వాడిని జైల్లో వేయించేస్తాం. కల నిజమాయగా కోరిక తీరుగా నిన్ను నన్ను చూసగా. పాడింది చాలుగానే ఆ గొర్రెబొచ్చు సరిగా దూకోరా. మాయా, ఏమిటి? పోరా, నీ బోడి సలహాలు నాకు అనవసరం. వనజ, నజ, వా వా. ఇంకా నిద్రపోతున్నావా డార్లింగ్? తెల్లవారెను, కోడి కూసెను. ఓం సుముఖశ్చైతదంతశ్చ కపిలో గజకన్నకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః సోమదే దుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండశ్చోత్పతన్నో హేరంబస్కందరపూర్వజః. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఇదిగో. నా తల్లి పొత్తడి బొమ్మలా ఉన్నావమ్మా. దా పిలుస్తున్నా. ఒక్క నిమిషం పిన్ని. అలాగే. ఎవర్రా, ఉన్నవన్నీ మీరే పెట్టేసుకుంటారా ఏమిటి? నమస్కారం. ఇంతకీ మా తమ్ముడు అదృష్టవంతుడు. బ్రహ్మలిఖితం తప్పుతుందా కాంతమ్మా? కళ్ళారా చూసుకోలేకపోయాడు పాపం. ఆయన కూతురు పెళ్లి. ఇక్కడ మీ కౌరులు ఏమిటి? అవతల పెళ్లి కూతురు పిలుస్తుంటే పద పద వస్తున్నా. అమ్మా వనజ,
అమ్మా వనజా రాము చెప్పిందంత గుర్తుందిగా జాగ్రత్త. అమ్మో అయ్యో 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 ఏమండి వనజ పారిపోయిందా? ఆశ్చర్యంగా ఉంది. మీరిద్దరూ ఒకే విధంగా ఉన్నారా? అవును, ఆ పోలికే ఇంత అనర్థానికి దారితీసింది. ఆ రాత్రి నువ్వు మీ ఇంట్లో చూసింది నన్ను కాదు, దొంగతనానికి వచ్చిన గంగులు. మీకెవరు చెప్పారు? ఆ గంగులే. వాడిని జైల్లో కలిశాను. వాడికి నిన్న పొద్దునే విడుదల. నా ప్లేస్ లో వాడి నుంచి వాడి బట్టలు నే వేసుకుని బయటకు వచ్చాను. నన్ను చూసి మీ బాబాయ్ గంగులే అనుకుని లంచం ఇచ్చి నాటకం ఆడమన్నాడు. నీ నాటకంతో వాళ్ళకు తిక్కి కుదిరింది. అని ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి? మా ఊరు. నిన్న మా అమ్మకు అప్పగించి నేను మళ్ళీ జైలుకి వెళ్ళి గంగుల్ని బయటికి పంపించాలి. ఎవరు? నువ్వా? రానాయనా. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి వనజని మా ప్రొపరైటర్ గారి అమ్మాయి అమ్మ. చాలా మంచిది, బుద్ధిమంతురాలు. నీతో చెప్పి పెళ్లి చేసుకుందామని. అలాగే బాబు, నువ్వు ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తావనే నమ్మకం నాకుంది. అమ్మాయికేం కుందనం బొమ్మలా ఉంది. అయినా ఏం కొంప ముంచుకుపోయిందని పెళ్లి కూతురు అలంకారం చేసి మరీ తీసుకొచ్చావు? నేను చేయించలేదమ్మా. వాళ్ళ బాబాయి ఈ అమ్మాయిని బలవంతంగా తన బావమరిదికి ఇచ్చి పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టించాడు. అది తెలిసి నేను వెళ్ళి ఈ అమ్మాయిని తప్పించి తీసుకొచ్చాను. అయితే ఈ అమ్మాయిని వెతుక్కుంటూ కొంప తీసి ఇక్కడికి రారు కదా? సుబ్బి, గంగులు వచ్చాడా? కూడా నా తిన్నవకుండా మీరేగా అన్ని తీసుకెళ్ళింది. అంటే పొద్దున్నుంచి ఇంటికే రాలేదా? మళ్ళీ అన్ని చూడండి. ఇదిగో, ఒకవేళ ఇంటికి వస్తే వెంటనే వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు. నన్ను కూడా కలుసుకోమని చెప్పు. అట్టగే. ఊరుకో, అప్లికేషన్ నువ్వు. మాయ, వనజని గంగులుగాడే మాయం చేశాడంటావా? వాడే మాయం చేశాడో మన నుంచి తప్పించుకోవడానికి ఇదే వాడి వెంటబడి పోయిందో. పోయిందనుకు మావయ్య, దొరుకుద్దను. మాట తప్పును మావయ్య. దొరకగానే దాని మెళ్ళలో తాళి కట్టేస్తా. సెంటర్లో నీ శిలా విగ్రహం పెట్టించేస్తా. శిలా విగ్రహం కాదు, సమాధి కట్టించు. రాబోదాం. ఏమండి, మీరు పారిపోయిన విషయం పేపర్లో పడిందా ఏమిటి? అలాంటిదేం లేదు. ఏమిటి ఈ అలంకారం అంతా ఇంకా ఇలాగే ఉంచుకున్నావు? ఎవరిని చూస్తే అనుమానపడరు? మీ అమ్మగారే తీయొద్దన్నారు. ఎందుకు? ఏమో గట్టిగా చెప్పారు. కాఫీ తీసుకోండి. సీతమ్మ గారు, ఈ రాత్రి 9 గంటలకి ఒకే ఒక ముహూర్తం ఉంది. రేపటి నుంచి మూఢవి, ఆ తర్వాత పుష్కరాలు. మళ్ళీ ఏడాది దాకా పెళ్లిళ్ళు చేయడానికి వీల్లేదు. అయితే ఈ రాత్రికే పెళ్లి జరిపించాలంటారు. ఏమిటమ్మా పెళ్లి అంటున్నావు? ఎవరికేమిటి? నీకే. నీ పెళ్లి ఈ రాత్రికే తప్పకుండా జరిపించాలంటున్నారు. ఇప్పుడు నాకు పెళ్లి ఏమిటమ్మా? ఇదే ఆఖరి ముహూర్తం అట్రా. మళ్ళీ ఏడాది దాకా పెళ్లి చేసుకోకూడదట. పైగా ఆడపిల్లకి అలంకారం చేసి కళ్యాణం బొట్టు పెట్టిన తర్వాత పెళ్లి కాకుండా తుడిచేయకూడదట్రా. అవును నాయన, తుడిచేస్తే కుటుంబానికి చెప్పలేనంత అనర్థం. ఏమిటండి మీ చాదస్తం? ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. చాలే ఊరుకోరా. అసలు ఏమిటి నీ అభ్యంతరం? కాదమ్మా, కొన్ని ఇబ్బందులు. ఏమిట్రా నీ ఇబ్బందులు? శాస్త్రులు గారు, వాడు అలాగే అంటుంటాడు. మీరు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయించండి. అలాగేనమ్మా. అమ్మా, నువ్వు ఊరుకోరా. ఏమండి, ఓసారి ఇలా రండి. మీ అమ్మగారు అంతగా చెప్తున్నప్పుడు కాదనటం ఎందుకు? పైగా పెళ్లి జరగకపోతే కుటుంబానికి ఏదో అనర్థం అంటున్నారు. వాళ్ళకేమంటారు? నేను వెళ్ళాలని నీకు తెలుసుగా. పెళ్ళి అవగానే వెళ్తురు గాని. ఏమిటి వనజ, నా పరిస్థితి తెలుసు కూడా. ఏమిట్రా మీ గుసగుసలు? ఏం లేదు అత్తయ్య, మీ ఇష్ట ప్రకారమే జరిపించండి. వనజ, పెద్ద ఆమె అంతగా చెప్తుంది, పైగా అనర్థం సింగినాథం అంటూ నన్ను పెళ్లి కొప్పించావు. ఇప్పుడు చూడు, పేకల మీదకి వచ్చి కూర్చుంది. ఈ రాత్రి కార్యం 3 నిద్రల కన్నా వెళ్ళటానికి వీలేదని అమ్మ మొండికేసి కూర్చుంది. ఇలా అవుతుందని అనుకోలేదండి. పోనీ అత్తయ్యకు అసలు సంగతి చెప్పేస్తే? ఇంకా నయం, ఆవిడ అసలే గుండె జబ్బు మనిషి. నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని తెలిసి అసలే తట్టుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే అర్థం కావటం లేదు. గంగులతో చెప్పొచ్చిన గడువు ఈ రోజు పొద్దుడితో పూర్తయింది. టైంకి రాలేదని వాడు జైలు నుంచి పారిపోయాడు. పంపు మునిగిందన్నమాట. అయ్యగారు, 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 ఏమిట్రా, ఏమైంది? పంప మునిగింది అయ్యగారు. ఆ గంగులు జైలు నుంచి తప్పించుకొచ్చేశాడు. ఇందాక మన ఇంటికి వచ్చి సాయంత్రం 5 గంటల్లోగా జైల్లో ఉండకపోతే మీ అయ్యగారికి శిక్ష తప్పదు. ఎక్కడున్నా పోయి చెప్పని ఈ గుడ్డ మా మొహాన్ని పారేసిపోయాడండి. మై గాడ్,
నేను చెప్పినంత జరిగింది. పదండి. ఏమిట్రా ఈ హడావుడి ప్రయాణం? రాముడు కబుర్ తీసుకొచ్చాడమ్మా, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఈ 3 నిద్రలో అయితే కానీ నువ్వు కదలటానికి వీల్లేదు. ఈ 3 నిద్రలు కార్యాలయం పెట్టి కూర్చుంటే అవతల నా ప్రాణం మీదకి వస్తుంది. ఏమిట్రా అంత ప్రాణం మీదకి వచ్చే పని? కారణాలు అడిగి నన్ను విశ్వసించొద్దమ్మా, నేను వెళ్ళి తీరాలి అంతే. ఏమిటబ్బా వీడు? అదేమిటమ్మా అలా చూస్తూ నిలబడతావే? ఏదో అర్జెంట్ పనంట, పోనివ్వండి అత్తయ్య. బాగానే ఉంది వీడి ఉద్యోగం. వీడును పెళ్లి పెళ్ళం కంటే గొప్పదా వీడి బోర్డు ఉద్యోగం? బోర్డు ఉద్యోగం అని ఏమాత్రం సందేహం లేదు ఇన్స్పెక్టర్ గారు, మా వనజని ఆ రమేష్ గారు తీసుకుపోయి ఉంటాడు. జైల్లో ఉన్నవాడు ఎలా తీసుకుపోతాడండి? అబ్బా. అయ్యో నా మాట నమ్మండి, నేను మీ పోలీస్ కుక్క లాంటి వాడిని. వాడు ఇప్పుడు జైల్లో లేడండి. వాటి కాదండి, ముందు ఆ టెలిఫోన్ ఒకసారి జైలుకి కలపండి. కలపండి కలపండి. ప్లీజ్. వాట్ నాన్సెన్స్! ఆ జైల్లోంచి తప్పించపోవడమా? ఇంపాసిబుల్. పొద్దున్నే రౌండ్స్కి వెళ్ళినప్పుడు నేను స్వయంగా చూశాను. ఇక్కడ ఒక ఆయన రమేష్ బయట తిరుగుతున్నాడని గట్టిగా చెప్తున్నాడు. నేనే సార్, కొంచెం చూసి చెప్పండి ప్లీజ్. సరే, చెకప్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తాను. పానకాలు? ఎస్ సార్. 5వ నంబర్ బ్లాక్కి వెళ్ళి. ఎస్ సార్. ఆగు. ఎక్కడికి? 5వ నంబర్ బ్లాక్ వెళ్ళమన్నారు కదా సార్. వెళ్ళి ఏం చేస్తావు? అది చెప్పలేదు సార్. ఆ రమేష్ అనే ఇంజనీర్ లేడు? అదేనయ్యా అండర్ ట్రయల్ కేసు. ఆయన ఒకసారి తీసురా. ఎస్ సార్. త్వరగా వెళ్ళు. ఏమయ్యా రమేష్ అనే ఇంజనీర్ ఇలా వచ్చాడా? లేదు సార్, రాలేదా? ఇక్కడికి రాలేదు. ఏమయ్యా దులపాలో ఆ ఇంజనీర్ రమేష్ ఇటు ఏమైనా వచ్చాడా? ఏమో నాకేం తెలుసు. ఏమయ్యా ఆ ఇంజనీర్ రమేష్ ఇటు ఏమైనా వచ్చాడా? లేదండి, ఇటు రాలేదు. రాలేదా? అయ్యో బాబోయ్. సార్ ఆ ఇంజనీర్ రమేష్ ఎక్కడ కనపడలేదు సార్. అంతా వెతికాను, ఎక్కడ కనపడలేదు సార్. మై గాడ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎందుకు సార్ నా కోసం వెతుకుతున్నారట? ఏమయ్యా ఎదురుకుండా ఉంటే కనబట్టలేదంట? అంతా వెతికాను సార్, ఎక్కడ కనపడలేదు. ఏమయ్యా ఎక్కడికి వెళ్ళా? అక్కడ మాత్రం వెతకలేదు సార్. ఉద్ధరించావు, కాసేపు అదరగొట్టావు కదయ్యా. హలో, ఎస్ఐ గారా? రమేష్ నా ఎదుటే ఉన్నాడు, కావాలంటే మాట్లాడండి. రమేష్ మాట్లాడుతున్నాడు. హలో, ఇంజనీరు రమేషేనా మాట్లాడేది? అవునరా గాడిద. మావయ్య ఫోన్ నీకు. హలో, నేను సుబ్బారాయుడిని. ఓ సుబ్బారాయుడు గారా? ఏమండి బాగున్నారా? ఏదో బాగానే ఉన్నాం మీ దయ వల్ల. ఫోన్ మనకి బాగుందా? మీరు ఉండండి.
అసలు ఈ ఫోన్ మనకు కాదు. ఇన్స్పెక్టర్ గారు, ఎంత పెద్దవాళ్ళకైనా పొరపాట్లు వస్తుంటాయి, మీరేం ఫీల్ అవ్వకండి, మేము వస్తాం. పదండి. ఏటే సుబ్బి ముఖం అలా మార్చుకున్నావు? ఏట్లేదు, నువ్వు తినయ్యా. ఏటా గంగులు గారు కనబడి ఏదనా? మరయ్యా మరి ఎప్పుడే చెప్తానా, ఆ దొంగనాయల మటు గుడి ఛాయలకైనా రానిచ్చినవంటే ఆడిని నిన్ను కలిసి శర్మోలు చేస్తా ఏట అనుకుంటున్నావా? ఏట అసలు ఆడి మొహమేనే చూడండి. నాకంతా తెలిసినాయే. అవును, మొన్న నేను ఊరికెళ్ళినప్పుడు ఆడు మన గుడిసి కాడికి వచ్చినాడంటగా. ఈసారి రాని ఆడి సంగతి నేను చెప్పా. ఏటే రాళ్ళాడుతున్నాయి? అదే పాడెలుకలు గుడిసి నిండా అవే. ఓనెడితే గానీ వాటి తిక్క కుదరదు. నువ్వు తినయ్యా, తిను. ఎక్కడికే? తోటకి లేటుగా పోతే మంచి కూరగాయలని నమ్ముకుని ఆఖరణ చచ్చులు పుచ్చులు నా మొఖాన్ని కొడుతున్నారు. అందుకని బేగెళ్తున్నాను. సరే, నేను కూడా కూడి తినేసి అలా పెద్ద బజార్ దాకా పోయొస్తా. బేగ వచ్చాయి. అట్టగే. ఆ 4 గంగులు గాని మాత్రం మన గుడి ఇదేదే పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి. ఎలికలేనంటావా? సుబ్బే, సుబ్బే, చాలా ఉండు, సిగ్గుమాలోడా. అవే చేపలు చేసి కూరెడతావు. నీ కొంపకొస్తే అక్కడ మీ అయ్యి ఉన్నాడు. చుక్క కూడా తెచ్చుకున్నా. నిజమ్మడా, చుక్క మానేశానన్నావు కదరా? నేను చుక్క మానేయటమా? ఈ గంగులు పొట్ట తాములపా కట్ట ఎప్పుడు తడుస్తూనే ఉండాలి. మరి నువ్వే కదరా చెప్పింది. నేను ఎప్పుడు చెప్పాను? ఊరుక. అయితే మొన్న చెప్పినవన్నీ అబద్ధాలా? జైలు నుంచి వచ్చాక నేను ఇదే కదా నీ దగ్గర రావటం. పోరా సచ్చినోడా, నువ్వే దెయ్యం అయ్యొచ్చుంటావు. ఓహో, సుబ్బే సుబ్బే, ఆ రోజు నేను ఇంకేమేం చేశానే? చాప్ పులిసేసి అన్నం తినిపించబోతే వద్దన్నావుగా. ఇంకా గట్టిగా పట్టుకుని ముద్దెట్టుకోబోతే ముద్దెట్టుకున్నానా? నీకు తెలియదేంట్రా, అన్నీ నేనే చెప్పాలా? చెప్పే, ఇంకేమేం చేశాను చెప్పే సుబ్బే. వాళ్ళ ఊళ్ళో వచ్చి పిలుచుకుపోతే ఆ పోవడం కూడా ఇప్పుడే కదా వచ్చి సచ్చినావు. రక్షించావు రమేష్ బాబు. ఏమిట్రా సణుగుడు, నన్ను ఆటలు పట్టిస్తున్నావా? యాదో సచ్చినో. సుబ్బే సుబ్బే, అమ్మో అయ్యా, అయ్యో బాబోయ్, ఆగరా, నువ్వు ఆడబోతావరా? అనుభవిస్తానయ్యా. నన్ను తప్పించుకొని ఆడబోతావరా? చూస్తాగా. పోయినాడు. ఏంట్రా గంగులు గుడి చెక్కావేటి? అరవకమ్మా, నీకోసం ఊరంతా తిరుగుతున్నా కదరా, ఎన్నాళ్ళైందిరా కంటికి కనపడి. దొంగనాయలా ఏడున్నావురా? దిగరా, దిగి పని చేస్తా. అమ్మా, అంత తేలిగ్గా దొరుకుతానేంటి? ఏరా సోములు, వాడేం చేశాడు? ఏం చేశాడా? ఆయన కూతురు మాయ చేసి. మా అయితే ఏం కర్మరా, వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మనసు పడ్డారులేరా. దాన్ని వాడికిచ్చి పెళ్లి చేసేద్దాం. ఏంటి వీడికి నా కూతుర్నిచ్చి చెయ్యాలా? నాకంటే మంచి మొగుడు దొరుకుతాడా నీ కూతురికి? సుబ్బే, ఏం చూసిమ్మంటారా నీకు? నాకేం తక్కువ? హీరో పర్సనాలిటీ. హీరో కాదురా, నా పార్టీ ఏమనరా నువ్వు? యాదవా, ఉండడానికి ఒక కొంపనేది కానీ హీరో అట హీరో. కొంపదే ఉంది, వాడు కొనేస్తే పోలా. అమ్మా, ఎక్కడే నిలుదొరవే కొనేద్దాం. కొనాలే గాని కొంపలకేం తరుగురా, మన ఇంటి పక్క కోటయ్య గుడి సమ్ముతాడంట. గుడిస్తేం కర్మ, ఓ బంగ్లా కొనేద్దాం. అన్నమే లేదు పరమాన్నం అన్నట్టు గుడిసే టెకానా లేదు కానీ బంగ్లా కొంటట బంగ్లా. గుడిస్తే ఉంది మావా, రేపు ఈ పాటికి కొనేస్తా. ఓలెంత కావాలా? 1000 రూపాయలు. ఇంతేనా, ఇంకేమన్నా కావాలా? అంతవరకు 7 చాలు. అయితే ఖాయమే, గుడిసుకొని 1000 రూపాయలు ఓలిస్తే సుబ్బునిచ్చి పెళ్లి చేయాలి. మాట తప్పవుగా? అది మా అవసరం నేనేది. సరే అమ్మా, కోటైతో మాట్లాడి గుడిసిపారం పైసలు చేయి, రేపు ఈ పాటికి డబ్బు తెస్తా. ఓలికి 1000 రూపాయలు, గుడిసెకి 2000, 3000 ఎక్కడి నుంచి వస్తుందబ్బా? అరే, నువ్వు నాలాగే ఉన్నావు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరు నువ్వు? నా పేరు రమేష్. రమేష్ బాబు, రక్షించం.
వాడు కత్తులు రెత్తగాడు కదూ? అవును రోయ్, జైలుకి వెళ్ళాడుగా, విడుదలనే ఉంటాడు. ఎన్నాళ్ళు ఊరు చల్లగా ఉంది, మళ్ళీ వచ్చాడు గాడిద కొడుకు. రే సలాం గురు. ఓ బీడి కట్టిరా. ఏంట్రా ఊళ్ళో కబుర్లు? ఏమున్నాయి గురు, నువ్వు ఊళ్ళో లేకపోతే సందడే లేదు గురు. ఆ ఇంజనీర్ రమేష్ గారు ఊళ్ళో ఉన్నాడా? లేడు గురు, మొన్న వచ్చి పెళ్లి చేసుకుని ఊరైపోయాడు. పెళ్లి కూడా చేసుకున్నాడా? అయితే ఆడు పెళ్ళం తాడు తెగిందే. నా యాల నా మీదే కేసు పెట్టి నన్ను జైలుకు పంపుతాడా? మళ్ళీ ఆడు ఊళ్ళోకి రాని ఆడిని నరికి అమ్మోరికి బలిచ్చేస్తాను. ఇంజనీర్ రమేష్ గారు ఎక్కడ? ఎందుకలా నవ్వుతావు? భలేవారండి, మీళ్ళవి తెలీదా? తెలుసులే, ఊరికే తమాషా కడిగాను. బాబా రమేష్ బాబు, రమేష్ బాబు, ఆ కత్తులు రచ్చిగాడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చాడు. నీ మీద కత్తులు ఉడుతున్నాడు. నా మాట నీ వెనక్కి వెళ్ళిపో బాబు, వెనక్కి వెళ్ళిపో. ఎవడి రత్తిగాడు నా మీద కత్తులు మొత్తం ఏమిటి? మనం ఒకందుకు వస్తే ఇక్కడ కథ అడ్డం తిరిగేట్టుందే. చూద్దాం. ఇంజనీరు, ఎన్ని గుండెలరా నీకు? ఒక్కటే. నా ఇయాల నా మీదే కేసు పెట్టి ఇంకా ప్రాణాలతో తిరుగుదామనే. కేసు అంటే కేసు? అవునయ్యా, కేసు కేసే. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏమంటానా? మీ అబ్బాయి రత్తిగాడిని తుక్కాలు కొట్టాడు అనుకో, ఆడు మళ్ళీ మన ఊరి పులిబేరలో కూడా అడుగు పెట్టడు. మా నాయనే, నీకేం దెబ్బలు తగలలేదు కదా? నాకు దెబ్బలు తగలటమే, వాడిది గుండె చెరువా. వాడొట్టి దుర్మార్గుడు రా, వాడి జోలికి పోవద్దని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. సరేలే లోపల. మనకెందుకురా ఈ గొడవలన్నీ? ఎంత చెప్పినా వినకుండా మంకు పట్టి మరీ వెళ్ళావు. పోనీలే, ఇప్పటికైనా వచ్చావు. అమ్మా వనజా, ఇలా రా. ఎవరొచ్చారో చూడు. అవును, ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళావు. ఇంతకీ వెళ్ళిన పని అయిందా? అయిందమ్మగారు. అమ్మగారు ఏమిటా కొత్త పిలుపు? ఉత్తినే మర్యాద కలా అన్నాను. అమ్మా,
అదేమిట్రా మరీ సోద్యం పిలుపు? అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. ఈసారైనా 3 నిద్రలు అయ్యేంత వరకు ఉంటావా? అర్జెంట్ పనిని పెడతావా? లేదమ్మా, వెళ్ళను. నా పని అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. సరేలే రా, తలంటుకుంది కాని. బాబు పెళ్లికి పంచులు సాప్ పెట్టిండ్రు, మరి కార్యానికి ఏం పెడతారు బాబు? ఏం కావాలి? అది మీ ఇష్టం బాబు. అడగరా? మంచి డోలు కొని పెట్టండి బాబు. మీ పేరు చెప్పుకొని వాయించుకుంటాను. 10 కాసులు ఉండొచ్చు. డోలు అంటే కాసులు అంటారేంటి బాబు? డోలేనుకురా, కత్తి కొని పెడతారప్ప. కట్టేందుకు బాబు? ఇప్పుడు గడ్డాల పని లేదుగా, ఎవరి గడ్డ ఆరే కొనుక్కుంటున్నారా? ఏమిట్రా బాగలేదా? బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ పళ్ళెం, ఈ గ్లాసు, ఈ గిన్నె అన్ని బాగున్నాయి. ఇప్పుడు వెండి ధర ఇది వరకు ఎప్పుడో కొనబట్టి సరిపోయింది. ఇప్పుడు ఎక్కడ కొనగలమురా? ఎండి ధర మండిపోతోంది. మండేది కొనేవాడి, అమ్మేవాడిని నాదేం పోయింది. మీకు దండం పెడతాను అమ్మాయి గారు. నేను 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 రమేష్ బాబుని కాను. మరెవరు నువ్వు? నా పేరు పేరు గంగులు. ఏదవా, ఏమీ లేని దానికి ఎంత భయపడతావేంట్రా? ఏమండి ఏమండి, ఆ, పాలు తీసుకోండి. పాలెవడికి కావాలి? ఒక్క తీసుకురా సుబ్బే. ఉండవా ఉండవా? అమ్మాయి గారు, అరవకు. ఆ జోబులో ఉన్న నెక్లెస్ ఇలా ఇవ్వు. ఇలా ఇవ్వు గంగులు. గంగులు? నా పేరు గంగులని మీకెలా తెలుసు? నాకంతా తెలుసు. మిమ్మల్ని మోసం చేయాలని రాలేదు అమ్మాయి గారు. బుద్ధి తక్కువ వచ్చాను, నేను వెళ్ళిపోతాను. ఆగు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. వీల్లేదా? ఎందుకండి? నేను చెప్పినట్టు వినాలి, లేదా పోలీసుని పిలిచి హ్యాండ్ ఓవర్ చేస్తాను. నువ్వు 3 రోజులు ఇక్కడే ఉండాలి. అత్తయ్య గారికి ఏమాత్రం అనుమానం రాకుండా రమేష్ బాబులా నటించాలి. రమేష్ బాబులా 3 రోజులు?
అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. ఉమ్, అట్లాగే అమ్మాయి గారు, మీరు చెప్పినట్టే ఏంటాను. లే, ఇక్కడ కాదు, తిండి తీసుకువెళ్ళి వరండాలో పడుకో. ఆ. ఉమ్. ఆ. అమ్మాయి అమ్మాయి వనజ, అమ్మాయి గంగులు, ఈ గంగులు ఆ? అమ్మాయి గారా? లోపలికి వచ్చి పడుకో. ఏంటి అమ్మాయి గారు, లోపల పడుకుంటే బయట ఇవ్వమంటారు, బయట పడుకుంటే లోపల రమ్మంటారు. అరవకు, నాతో రా. మంచి మీద పడుకో త్వరగా. వనజ, ఆ, ఆ.